అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికార వర్గాల నుండి ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈరోజు ఒక కొలిక్కి రావచ్చు. ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈరోజు ఆమోదం పొందే అవకాశం ఉంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకొక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతునిపై నమ్మకం పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మనసుకు మరింత సంతృప్తి లభిస్తుంది. అనవసరమైన సందేహాలు మిమ్మల్ని కొద్దిగా కలవరపెట్టవచ్చు. ఈరోజు మీకు ఆనందకరమైన క్షణాలు చాలా లభిస్తాయి. చిన్న చిన్న విజయాలు, కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని ఖర్చులు మీ ఆనందాన్ని కాసేపు తగ్గించవచ్చు. లోపల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. బయటి పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చెయ్యకుండా చూసుకోండి. ఆఫీసు పని విషయంలో ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. కానీ పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. పనిని ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి అడుగులు వేయండి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల మీరు మరింత శ్రద్ధ వహిస్తారు. ఇది మంచి పరిణామం. వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శక్తిస్థాయిలు మెరుగ్గా ఉంటాయి. మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కొత్త ఆరోగ్య అలవాట్లని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి బయటి ఆహారాన్ని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆర్థికంగా ఈరోజు మీకు లాభాల పరంపర ఉంది. మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. అనవసరమైన ఖర్చులకు కాస్త అదుపు విధించుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. కుటుంబం, అనుబంధాలు, ఆత్మీయులతో బంధం మన జీవితానికి వెన్నెముక. కుటుంబం ఈరోజు మీ కుటుంబంలో ఆనందోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సభ్యుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి. ఇంటిల్లిపాది కలిసి ఏదైనా శుభకార్యం గురించి చర్చించే అవకాశం ఉంది. చిన్న చిన్న మనస్పర్ధలున్నా ప్రేమతో వాటిని పరిష్కరించుకోవడం ద్వారా మీ బంధాలు మరింత దృఢపడతాయి. దుర్గమ్మ ఆశీస్సులతో మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. క్రీడాకారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. కానీ అతి ఉత్సాహం వల్ల గాయపడే ప్రమాదం ఉంది. సరైన శిక్షణ లేకుండా కొత్త ప్రయోగాలు చెయ్యవద్దు. సహచరులతో చిన్నపాటి గొడవలు తలెత్తవచ్చు. మీ ఫిట్నెస్పై దృష్టి పెట్టండి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం అవసరం. చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశముంది. కాబట్టి తొందరపాటు మాటలు, చేతలకు దూరంగా ఉండండి.
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలలోనూ చేసే పనులలోనూ అప్రమత్తత అవసరం. తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వెయ్యండి. ముఖ్యంగా బంధాలు, ఆర్థిక విషయాల్లో తప్పులు చెయ్యకుండా చూసుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వెయ్యవద్దు. మీ అహంకారం వల్ల ఇతరులను బాధపెట్టే అవకాశం ఉంది. ఇది మీకు నష్టం కలిగించవచ్చు. చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. వైవాహిక జీవితంలో ఈరోజు మీకు చక్కటి అనుబంధం, ప్రేమ పెరుగుతాయి. మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. దాంపత్య జీవితం సుఖమయమవుతుంది. మీకు ఈరోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. మీ నిర్ణయాలను దృఢంగా అమలు చెయ్యడానికి ప్రయత్నించండి. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలను మీరు గుర్తించి మీ లక్ష్యాలను సాధించడానికి కృతనిశ్చయంతో ఉంటారు. ఇతరులు చెప్పే మాటల కంటే మీ అంతరాత్మ చెప్పేది వినండి. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి తరుణం. భాగస్వామ్య వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. కానీ చిన్న చిన్న నష్టాలు లేదా అనూహ్యమైన పోటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సరస్వతీదేవి ఆశీస్సులతో మీరు మంచి ఆర్థిక పురోగతిని సాధిస్తారు. ప్రేమ సంబంధాల్లో ఈరోజు మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు ఇచ్చే గౌరవం, ప్రేమ మీ సంబంధాన్ని మరింత అందంగా మారుస్తాయి. మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. ఈ రోజు మీకు ఏదో ఒక విషయంలో బలమైన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీలో కొత్త ఉత్సాహం నిండుతుంది. ముఖ్యమైన సమావేశాలు ఈరోజు ఫలవంతంగా ఉంటాయి. మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. మీ సూచనలు, సలహాలు అందరిచేత ఆమోదించబడతాయి. కొన్ని సమావేశాలలో వ్యతిరేకత లేదా మీ అభిప్రాయాలను వ్యతిరేకించేవారు ఉండవచ్చు. చర్చలు సజావుగా సాగకపోవచ్చు. ప్రశాంతంగా మీ వాదనను వినిపించండి. ఈ రాశి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపుతారు. ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తోంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయం. గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ సందేహాలు నివృత్తి అవుతాయి. అయితే ఈరోజు కొంతమందికి అనవసరమైన ఆందోళనలు, భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత అంకితభావంతో చదవాలి. కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి. మీ స్నేహితులతో కలిసి చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు సంస్కృతి, సంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడం వంటివి చేయవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు, సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు. వాటిని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. మీ కళాత్మకత, సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది. మీ వారసత్వాన్ని గౌరవించండి. మీ సామాజిక గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది.
మీ సృజనాత్మకత ఈరోజు పతాక స్థాయికి చేరుకుంటుంది. కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ముందుకు వస్తారు. కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్నిసార్లు మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోకపోవచ్చు, లేదా మీ సృజనాత్మకతకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు. నిరుత్సాహపడకుండా మీ పనిని కొనసాగించండి. స్నేహితులతో ఈరోజు మీరు మంచి సమయాన్ని గడుపుతారు. పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వారి నుండి మీకు అనూహ్యమైన మద్దతు లభిస్తుంది. మీరు ఒక ముఖ్యమైన విషయంలో సలహా అడిగితే వారు మీకు సరైన మార్గాన్ని సూచిస్తారు. అయితే కొందరి స్నేహితులు మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు, లేదా మీ వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరిని నమ్మాలో, ఎవరితో జాగ్రత్తగా ఉండాలో మీరు వివేకంతో నిర్ణయించుకోవాలి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.